మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్న డాక్టర్ నవీన్ పోలవరపు గారు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు లివర్ స్పెషలిస్ట్. గట్ హెల్త్ ఇది ఎక్కువగా వింటున్నాం. గట్ హెల్త్ కి, బ్రెయిన్ కి, స్కిన్ కి చాలా సంబంధాలు ఉంటున్నాయి అంటున్నారు. అసలు గట్ హెల్త్ అంటే ఏంటి? దాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి? అసలు ఏం చెయ్యాలి? ఎక్కడ ఉంటుంది? దాని పాత్ర ఏంటి? ఈ వివరణ అంతా కూడా సార్ మాటల్లో విందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. గట్ హెల్త్ సార్ పాత రోజుల్లో ఏం వినలేదు. ఒక 1 decade 2 decades నుంచి ఎక్కువగా వినిపిస్తూ ఉన్నట్టుంది సార్. అంటే మీ ఫేస్ బాగుందా, గట్ హెల్త్ బాగుంది అన్నట్టు అంటున్నారు సార్. బ్రెయిన్ కి గట్ హెల్త్ కి కూడా లింక్ ఉంది, మీ మూడ్ స్వింగ్స్ కి గట్ హెల్త్ కి లింక్ ఉంది అంటున్నారు సార్. ఏంటి సార్ ఈ గట్ హెల్త్ అంటే ఏంటి? దానికి మనకి ఏంటి సార్ సంబంధం? కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఈ మధ్య కాలం చాలా వింటున్నాం గట్ హెల్త్. ఎస్ సార్. మనము దాంట్లో కొంత అంటే పాత రోజులు కూడా చేసేవారు, కాకపోతే దాన్ని గట్ హెల్త్ అనే పదం యూజ్ చేసేవారు కాదు. ఇప్పుడు మన కొంతమంది బ్రైట్ గా ఉంటారు, స్కిన్ బాగుంది, దే లుక్ మచ్ మోర్ యంగర్ అని మనం అంటే వయసు కంటే వాళ్ళు యాక్చువల్గా చాలా యంగ్ గా ఉన్నారు, 10 ఏళ్ళ వయసు తక్కువ ఉన్నట్టున్నారు అని అనుకుంటాం కదా. అని అంతకుముందు కూడా విన్నాం కదా. అది ఈ అన్నిటికీ కారణం ఏంటంటే యాక్చువల్లీ లుక్ ఎట్ దేర్ ఇన్ఫాక్ట్ స్టడీస్ కూడా జరిగింది దీంట్లో. అలా ఉండే వాళ్ళకి ఏం తింటున్నారు, ఎలా ఉంది, వాళ్ళ జెనెటిక్ కాంపోజిషన్ ఎట్లా ఉంది, మన బాడీ ఎట్లా ఉంది అని చూసిన వాళ్ళకి, ఇలా ఉన్న వాళ్ళకి వాళ్ళు తినే ఫుడ్ బట్టి గట్ హెల్దీగా ఉంది కాబట్టి వాళ్ళు అలా ఉండగలుగుతున్నారు అనమాట. అట్లా సో దట్స్ వాట్ ఇట్ మీన్స్. మనం హెల్దీగా తిని ఉంటే కనుక మన బాడీలో ఉన్న కాంపోజిషన్ కూడా అట్లాగే ఉంటుంది. సో అలాగే మనకి ఇప్పుడు వచ్చే జీన్ టెస్ట్లు వాటిల్లో స్టూల్ టెస్ట్ కూడా, దాంట్లో జీన్ టెస్ట్ చేసుకొని వాళ్ళ బాడీ ఎట్లా ఉంది, వాళ్ళ లైఫ్ అంటే ఏజ్ ఎంత ఉంది చెప్పవచ్చు సార్. బయాలజికల్ ఏజ్ అని కూడా చెప్పొచ్చు. అదే కాకుండా బయాలజికల్ ఏజే కాకుండా వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్ కూడా చెప్పే స్టేజ్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు రీసెర్చ్ నడుస్తుంది. ఇప్పుడు ఎలా తెలుస్తుంది అంటే దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ గట్ హెల్త్. చాలా పెద్ద పాత్ర. గట్ హెల్త్ ఇస్ రిలేటెడ్ టు ఎవ్రీ సెల్ ఆఫ్ ది బాడీ, ప్రతి సెల్. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏంటి, మనం ఫుడ్ తింటాము. సో ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఫుడ్ తిన్నప్పుడు ఇంటెస్టైన్ లోకి వెళ్ళేది, ఫస్ట్ స్టమక్ ఇంటెస్టైన్ కి వెళ్ళేది. సో వాట్ వీ ఈట్ అంటే మన బాడీ ఎట్లా ఉండాలి, దట్ ఇస్ డిక్టేటెడ్ బై వాట్ వీ ఈట్. మనం ఎట్లా ఉన్నాం అనేది మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. మనం ఏం తిన్నాము, ఎలా తిన్నాము అనే దాన్ని బట్టి మన బాడీ కాంపోజిషన్ కూడా మారుతుంది. అదే మనం హెల్దీగా తింటున్నాము, సింపుల్ లాజిక్ ప్రకారం ఏంటి, హెల్దీగా తింటున్నాము, మనకి అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్ ఉంది మనకి, సో సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆబ్వియస్లీ మన బాడీ మంచిగా పనిచేస్తుంది, హెల్దీగా ఉంటుంది, మన స్కిన్ కూడా బెటర్గా ఉంటుంది, మన ఎనర్జీ లెవెల్స్ బెటర్గా ఉంటాయి, మన పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మనకి విల్ బి ఏ బెటర్ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా హెల్దీగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటాం. సో విల్ టు అచీవ్ మోర్, డూ మోర్ థింగ్స్ మనం తినే డైట్ బట్టి. సో గట్ అంటే ఎలా ఉంటుంది సార్? లివర్ తెలుసు, కిడ్నీ తెలుసు, హార్ట్ తెలుసు. ఈ గట్ హెల్త్ ఏంటి సార్? జీర్ణాశయ ప్రేగుల వ్యవస్థ సార్ వ్యవస్థ. సో చిన్న పేగు, పెద్ద పేగు. అదే చిన్న పేగు మెయిన్ పని మనం తినేది అబ్జార్బ్ చేయడం. పెద్ద పేగు మనది తిన్న తర్వాత స్టోరేజ్ లాగా, అంటే అన్వాంటెడ్ స్టఫ్ స్టోరేజ్ చేసుకొని బయటకు వచ్చేయడం, ఇట్లా మన మోషన్ లాగా రావటం. అట్లా గట్ లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి చాలా బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నాయి మన బాడీలో, పేగులో. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, ప్లస్ మనకున్న సోల్జర్స్ ఆఫ్ ది బాడీ. బ్యాడ్ బ్యాక్టీరియా మన బాడీలో లోపలికి ఇంటెస్టైన్ నుంచి అబ్జార్బ్ అవ్వకుండా ఉండడానికి ఉండే సోల్జర్స్, గేట్ కీపర్స్. ఇవన్నీ కాన్స్టెంట్ గా ఎప్పుడు దాంట్లో ఫైట్ నడుస్తుంటుంది. అది ఆల్వేస్ ఏ వార్ బిట్వీన్ దెమ్. బ్యాడ్ బ్యాక్టీరియా, మన సోల్జర్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో ఏంటంటే ఈ ఫైటింగ్ ప్రాసెసెస్లో మనకి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైనాయి, ఆబ్వియస్లీ మన సోల్జర్స్ ఇన్యాడిక్వేట్గా ఉన్నారు, ఆర్ సోల్జర్స్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు, అప్పుడు ఎఫెక్ట్ చేస్తుంది. ఇవన్నీ దాన్ని కాంప్లెక్స్ మెకానిజమ్స్ అన్నీ కూడా దాన్ని మనం కంట్రోల్ చేసేది కొంత మనం తినే ఫుడ్ బట్టి. అంటే గుడ్ ఫుడ్ ఇస్తే గుడ్ డే ఉంటుంది, అంటే స్పైసీ ఇస్తే మూడ్ స్వింగ్స్ ఆడ్ గా ఉంటాయా సార్? స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు కొంచెం స్వీట్ పంపిస్తే మనకి, అంటే అగైన్ స్వీట్ క్రేవింగ్స్, అట్లా స్వీట్ ఎక్కువ తిన్నా అట్లా చేసినప్పుడు ఏంటంటే బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో ఎక్కువ ఉంటుంది అప్పుడు. సో దాన్ని బట్టి మన మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి. సో అట్లా, సో ఎవ్రీథింగ్ ఇస్ డిక్టేటెడ్ బై వాట్ వి ఈట్. మనం ఏం తిన్నామో దాన్ని బట్టి మనం మూడ్ కూడా ఎఫెక్ట్ అయ్యేది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ అనమాట. దాంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ మెకానిజం ఇది. మనం తినేదాన్ని బట్టి మన ఇంటెస్టైన్ ఉన్న గట్ ఫ్లోరా, గట్ బ్యాక్టీరియా, గట్ మైక్రోబయాటా అంటాం. దీస్ ఆర్ ఆల్ ది వర్డ్స్ దట్ వి యూజ్. ఈ మైక్రోబయాటా అనేది ఆల్టర్ అవుతుంటుంది. అది ఆల్టర్ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి మనకి అబ్జార్ప్షన్ ఎట్లా ఉంటుంది, అబ్జార్ప్షన్ వచ్చే ఆ కెమికల్స్ బట్టి మన బాడీ రియాక్ట్ అవుతుంటుంది. మూడ్ స్వింగ్స్
ఇవన్నీ బికాస్ ఆఫ్ దట్. ఎస్ సార్, ఇది హెల్దీగా ఉండడం కోసం ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ అంటున్నాం కదా సార్, ఏది గుడ్ ఏది తీసుకోవాలి, ఏ ఫుడ్ యాడ్ చేసుకోవాలి సార్ ఫైనల్ గా? ప్రోబయాటిక్స్ ఇస్ నాట్ ఏ హార్మ్ఫుల్ థింగ్, తీసుకోకూడదు అనట్లేదు. బట్ మనం న్యాచురల్గా వచ్చేవాడు తీసుకుంటే ఎప్పుడు ఆల్వేస్ మంచిది. అది బ్యాలెన్స్డ్ డైట్, ఎప్పుడు ఆల్వేస్ బ్యాలెన్స్డ్ డైట్. హెల్దీ డైట్ ఈజ్ ఆల్వేస్ ది రైట్ థింగ్ టు డూ. అండ్ క్వాంటిటీ కూడా సఫిషియెంట్గా చూసుకోవాలి. ఎక్సెసివ్గా ఏది తినకూడదు. మనకు తెలుసు ఎనీథింగ్ ఇన్ లెస్ క్వాంటిటీ ఆర్ ఎక్సెస్ ఇస్ నాట్ గుడ్. మనం మోడరేషన్లో తీసుకుంటాం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మన బాడీని మనం ఎంత అర్థం చేసుకుంటే, ఎంత మనం వింటూ ఉంటే అంత మన బాడీ సంకేతాలు ఇస్తుంటుంది. వి డోంట్ లిసన్ టు అవర్ బాడీ అండ్ వి స్టార్ట్ అబ్యూజింగ్ అవర్ బాడీ, అప్పుడే మనం ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాం. డెఫినెట్లీ సార్, గట్ హెల్త్ గురించి పూర్తి వివరణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.